హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటూ మనం వీడియో స్టార్ట్ చేద్దామండి. ప్రీవియస్ వీడియోలో సెంటర్ క్లిప్ ఎలా చేసుకోవాలో చూపించానండి. సెకండ్ వీడియోలో యాలిగేటర్స్ క్లిప్ ఎలా చేయాలో చూపించానండి. ఈరోజు మనం థ్రెడ్ బ్యాంగిల్స్ని కుందన్స్తో ఏ విధంగా ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నేను ముందే బ్యాంగిల్స్కి థ్రెడ్ను వ్రాపింగ్ చేసి ఉంచానండి. ఈ బ్యాంగిల్ను మనం డిజైన్ చేసుకోవడానికి గ్రీన్ ఐ షేప్ కుందన్ని, రౌండ్ సిరామిక్ కుందన్ని తీసుకున్నానండి. దాదాపు ఈ బ్యాంగిల్ని మొత్తం కంప్లీట్ చేశానండి. మీకు చూపించడానికి మాత్రం కొంచెం స్పేస్ వదిలిపెట్టానండి. దీంట్లో 2 ఫ్లవర్స్ పడతాయి. మీకు ఈ 2 ఫ్లవర్స్ని నేను అరేంజ్ చేసి చూపిస్తానండి. నేను ఈ బ్యాంగిల్స్ పై కుందన్ని అంటించడానికి ఫ్యాబ్రిక్ గ్లూని మాత్రమే వాడానండి ఈ వీడియోలో. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఫ్యాబ్రిక్ గ్లూని గాజుపై ఏ విధంగా అరేంజ్ చేస్తున్నానో మీరు ఆ విధంగా చక్కగా అరేంజ్ చేసుకోండి. తర్వాత ఐ షేప్ గ్రీన్ కలర్ కుందన్ని మనం గమ్మ ఎక్కడైతే అరేంజ్ చేసుకున్నామో వాటిపై చక్కగా వంకర లేకుండా చక్కగా అరేంజ్ చేసుకోండి. వెరీ వెరీ ఈజీ అండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. మనం ఈ ఫ్లవర్ని 2 పెటల్స్తో చేస్తామండి. ఫస్ట్ పెటల్కి మనం 8 కుందన్స్ని పెట్టుకుంటామండి. గ్రీన్ ఐ షేప్ కుందన్స్ని 8 అరేంజ్ చేస్తామండి. నెక్స్ట్ ఈ ఫ్లవర్కి మధ్యలో రౌండ్ సిరామిక్ కుందన్ని ఒకటి పెట్టుకుంటామండి. తర్వాత చుట్టూరు ఆ కుందన్ ఎడ్జెస్లో మధ్యలో నుంచి మొత్తం ఫ్యాబ్రిక్ గ్లూని అప్లై చేసుకొని మరలా గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్ని సెకండ్ లేయర్ పెట్టుకుంటామండి. చిన్నగా చేత్తో 2 కుందన్స్కి మధ్యలో పెట్టాలండి. చక్కగా అరేంజ్ చేసుకోవాలి. ఇదేంటంటే గ్లూ అప్పుడే ఆరదు కాబట్టి మనం పెట్టినప్పుడు అక్కడ మనం స్టిక్ అవటానికి ఎక్కువ గ్లూ వేస్తాం కాబట్టి పక్కకు జరుగుతూ ఉంటుందండి. కానీ ఇక్కడ మనకు కొంచెం ఓర్పు అవసరం అండి. ఈ లేయర్లో మనం 6 కుందన్స్ని అరేంజ్ చేసుకుంటామండి. చేసుకున్న తర్వాత వెంటనే అది సెట్ అవ్వదండి. ఒక 1 మినిట్ వరకు మనం దాన్ని సెట్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ లేయర్స్కి 8 కుందన్స్ అండి, సెకండ్ లేయర్కి 6 కుందన్స్. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఒక సన్న నీడిల్ని తీసుకొని వాటిని కుందన్స్ని కొంచెం పైకి నిలబడేటట్లు క్రాస్లో కుందన్స్ని అరేంజ్ చేస్తున్నానండి. ఇదేంటంటే కొంచెం 1 మినిట్ అట్లా గ్లూ ఆరిన తర్వాత కొంచెం స్టిక్ అవుతుంది లైట్గా. అప్పుడు మనం కుందన్ని మనకు కావాల్సిన విధంగా అరేంజ్ చేస్తే అది అలా నిల్చుండిపోతుందండి. దాన్ని కదిలించకుండా కాసేపు వదిలేస్తే 1 అవర్ సెట్ అయిపోద్ది. ఇదంతా అరేంజ్ చేసుకున్న తర్వాత మధ్యలో కొంచెం స్పేస్ ఉంటుందండి. ఆ స్పేస్లో సిరామిక్ రౌండ్ కుందన్ని అరేంజ్ చేసుకోవాలండి. ఏం లేదండి, చాలా చాలా సింపుల్, ఈజీ. కాకపోతే కొంచెం ఓర్పు ఉండాలండి. అదిగోండి, చూడండి, నేను చెప్పాను కదా, కొంచెం ఆరితే మనం కొందరిని ఏ విధంగా అయితే మనం అరేంజ్ చేస్తామో అలా నించుండిపోద్దండి. దాదాపు వచ్చేసింది. ఫ్రెండ్స్, పిక్చర్ క్వాలిటీ అంతగా లేదండి. ప్లస్ నా ఫోన్లో అయితే వీడియో తీయటానికి అంత క్లారిటీగా కూడా కనిపించట్లేదండి. సపోర్ట్ మీ ఫ్రెండ్స్.
క్లారిటీ లేదని మీరు స్కిప్ చేసి అయితే చూడొద్దు. వీడియో మొత్తాన్ని జాగ్రత్తగా చూడండి. ఈజీగా ఎలా చేసుకోవాలో మనం బయట వేలు వేలు పెట్టి కొనుక్కునే బదులు సింపుల్గా ఇంట్లో తక్కువ రేట్లో మనం గ్రాండ్గా తయారు చేసుకోవచ్చండి. అయిపోయిందండి, అరేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఫ్లవర్ పట్టిద్దండి మనకు ఆ స్పేస్లో. ఆ ఫ్లవర్ని కూడా అరేంజ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలి. నేను దాదాపు 2016-17 నుంచి యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నాను, కానీ పెట్టలేకపోయాను. ఇప్పుడైనా కానీ నాకు మాట్లాడటం రాదు, ఎడిట్ చేయటం రాదు, వాయిస్ ఇవ్వటం రాదు. అయినా కానీ ఎలాగో స్టార్ట్ చేశాను. మీరైతే కొంచెం నాకు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. మీ ఎంకరేజ్మెంట్తో నేను ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ ఫ్లవర్ నేను చూపించిన ఫ్లవర్ని ఏ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నామో దీన్ని కూడా చక్కగా అలానే మీరు కుందన్స్ని వంకర లేకుండా చక్కగా అరేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకెందుకో ఈ గ్రే కలర్ మీద గ్రీన్ కలర్ బాగా నచ్చిందండి. నాకు అసలు ఈ బ్యాంగిల్ కూడా చేసిన తర్వాత వేసుకున్న తర్వాత చాలా లుక్ వచ్చిందండి. మా పాపని అడిగాను గ్రే కలర్కి ఏ కలరు సూట్ అయింది అని ఫోన్ చేసి మరీ కనుక్కుంటే మా పాప గ్రీన్ కలర్ బాగుంటుంది అత్త అని చెప్పింది. అందుకే నేను గ్రీన్ కలర్ని ఎంచుకున్నానండి. చేసిన తర్వాత అసలు నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా లుక్ వచ్చింది. మీకు ఈ కాంబినేషన్ నచ్చచ్చు నచ్చకపోవచ్చు అండి. మీకు నచ్చిన కాంబినేషన్లో మీరు చక్కగా సెట్ చేసుకోండి. మీ మ్యాచింగ్కి తగ్గట్టు మీరు సెట్ చేసుకోండి. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఈ సెకండ్ లేయర్ పెట్టుకుంటే అయిపోతుంది. కొంచెం మనకి సెకండ్ లేయర్ దగ్గరే కొంచెం లేట్ అవుతుందండి, ఎందుకంటే కొంచెం గమ్మారి మనం అరేంజ్ చేసినట్లు అది ఉండాలి అంటే కొంచెం 1 or 2 minutes మనం కొంచెం వెయిట్ చేయాలి. అక్కడే కొంచెం లేట్ అవుతుంది. నేను అనుకునేదాన్ని అంతకుముందు వీడియో చేసేద్దాము అయిపోద్ది అని అనుకునేదాన్ని, కానీ చేసేటప్పుడు తెలుస్తుందండి అది ఎంత కష్టమో. నేను చాలా వీడియోస్ యూట్యూబ్లో చూశానండి, కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటారు. ఆ వాయిస్ ఇవ్వటం ఏముందిలే అనుకున్నాను, కానీ ఆ వాయిస్ ఇవ్వటం అనేది ఎంత కష్టమో ఇది చూసిన తర్వాత నాకు అర్థమైందండి. నాకైతే మధ్య మధ్యలో గ్యాప్స్ కూడా వస్తున్నాయి, ఆగిపోతున్నాను, ఏం మాట్లాడాలి అనేది గ్యాప్ వస్తుంది. చాలామంది అయితే ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏదైనా చేస్తే కానీ తెలియదు అంటారు. ఇందులో ఉన్న కష్టం నాకు ఇప్పుడు అర్థమైందండి. ఎప్పటి నుంచో పెట్టేద్దాం అయిపోద్ది చేసేద్దాం అని అనుకుంటున్నాను, కానీ ఇందులో ఎంత కష్టం ఉంటుందని నాకు తెలియదండి. ఇప్పుడైతే అర్థమవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ. మీరైతే స్కిప్ చేస్తే అయితే చూడొద్దు. ఇది క్లారిటీ లేదు, అందంగా లేదు, లేకపోతే బాగలేదని అయితే అనుకోవద్దు ఫ్రెండ్స్. వర్క్ను మాత్రమే చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చక్కగా సూత్తో చూడండి, అది మనం అరేంజ్ చేసే కొద్దీ పక్కకు జరుగుతూ ఉంది, ఎందుకంటే గమ్ము ఆరలేదు కదా ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఏంటంటే ఊడి రాకుండా ఉండటానికి కొంచెం గమ్ ఎక్కువ వేయాల్సి వచ్చింది. ఆ గమ్ ఎక్కువ ఉండటం వల్ల అవేంటంటే పక్కగా జరిగిపోతూ ఉన్నాయి. కొంచెం మనం 1 minute వెయిట్ చేసి చక్కగా ఓపికగా సర్దుకుంటే చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దాదాపు అయిపోయింది.
చూసి వదిలేయద్దు ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. నాకు ఏ మిస్టేక్స్ ఉన్నాయో, లోపాలు ఏమున్నాయో చెప్పండి, నేను సరి చేసుకుంటాను. కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. చూడండి ఎంత అందంగా వచ్చిందో. అది గమ్మారిపోయిన తర్వాత ఇంకా చాలా చాలా అంటే చాలా లుక్ వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మరలా రేపు ఇంకొక వీడియోతో కలుసుకుందామండి. బాయ్.